తెలంగాణకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం. గత ప్రభుత్వం స్థానికంగా 6 ప్రాంతాలలో డొమెస్టిక్ ఎయిర్పోర్టుల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి అనుమతులను కోరుతూ అర్జీ పెట్టుకుంది. మరి ఆ అనుమతులని ఇవాళ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అనుమతులను ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకి 4 డొమెస్టిక్ ఎయిర్పోర్టులు కాకుండా ఒకటి ఇంటర్నేషనల్ స్థాయి సర్వీసులు అందించే విధంగా ఒక ఎయిర్పోర్టును మార్చాలి అనే విజ్ఞప్తి చేసింది. దానికి అంగీకరిస్తూ వరంగల్ మామ్నూర్ కేంద్రంగా ఉన్న ఎయిర్పోర్టుని డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ సర్వీస్తో పాటు ఇంటర్నేషనల్ సర్వీసెస్ కూడా అందుబాటులోకి తేనున్నట్టు ప్రకటించింది. ఇక ఆదిలాబాద్, ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కంట్రోల్లో ఉన్న ఏరియా. మరి ఆదిలాబాద్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కంట్రోల్లో ఉన్న డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ ఉంది. దాన్ని మరింత డెవలప్ చేయనున్నట్లు ప్రకటించారు. మరి వరంగల్ మామ్నూర్ ఎయిర్పోర్ట్ అలాగే ఆదిలాబాద్ ఎయిర్పోర్టులు 2027 నాటికి సర్వీసులు అందుబాటులోకి వచ్చి పూర్తి స్థాయి వినియోగంలోకి రానున్నట్లు ప్రకటించింది. ఇక రామగుండం అలాగే నిజామాబాద్ ఎయిర్పోర్టులని డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ కోసం డెవలప్ చేయనున్నట్లు ప్రకటించింది. ఇవి 2028 డిసెంబర్ నాటికి అందుబాటులోకి రానున్నాయి. ఇవి కనుక అందుబాటులోకి వస్తే తెలంగాణలో మరింత అభివృద్ధి వేగవంతం కానుంది, అలాగే రియల్ ఎస్టేట్ రంగం మరింత పుంజుకోనుంది అనే ఆశాభావాన్ని వ్యక్తం చేయొచ్చు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ.